నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారా? సిగరెట్ అలవాటు వల్ల ఊపిరితిత్తులకు కలిగే సమస్యలేంటి? ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఆదిత్యవర్ధన్. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నమస్తే అండి. నమస్తే. ముందుగా ఊపిరితిత్తుల సమస్యలకి చాలా రీజన్స్ ఉంటాయి, అందులో మేజర్ ఏంటి అనేది చెప్పరా? మేజర్గా మేము అబ్జర్వ్ చేసేది ఈ టైప్ ఆఫ్ సీజన్లో చాలా కాఫ్ విత్ తెమట రావడము, ఆయాసము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎలర్జిక్ సిమ్టమ్స్ అండి. బికాస్ ఆఫ్ ఎలర్జన్స్ అండ్ చేంజ్ ఇన్ క్లైమేట్ వీఆర్ నోటీసింగ్ లాట్ ఆఫ్ ఈ కాఫ్ విత్ కోల్డ్ అండ్ బాగా ఎక్సెసివ్గా తెమడ రావడము, ఆయాసము అని నోటీస్ చేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఇలాంటి క్లైమేట్లో. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ అనేది చాలా డ్రై క్లైమేట్ అండి. డ్రై క్లైమేట్, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డ్రై క్లైమేట్, అదే మీరు కోస్టల్ రీజన్లో అబ్జర్వ్ చేస్తే ఊపిరితిత్తుల సమస్యలు అంతగా ఉండకపోవచ్చు, ఎలర్జిక్ సమస్యలు, ఎందుకంటే అది హ్యూమిడ్ క్లైమేట్. అదే మీరు హైదరాబాద్కి వచ్చారనుకోండి, మన స్కిన్ అంతా డ్రై అయిపోవడము, అలాగనే మన శ్వాస తీసుకునే ఎయిర్వేస్ కూడా అవి కూడా డ్రై అయిపోవడము, దీనివల్ల మనకు మోస్ట్లీ ఈ ఎలర్జిక్ సిమ్టమ్స్ అనేవి మన హైదరాబాద్ ఉన్న క్లైమేట్లో చాలా ఎక్సెసివ్గా వస్తాయి. సో దీస్ ఆర్ ద కంప్లైంట్స్. అండ్ మోర్ ఓవర్ ఈ సీజన్ అనేది చాలా ఇన్ఫెక్టివ్ సీజన్. ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్, రైనో వైరస్, అడినో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, కోవిడ్ వైరసెస్, ఇవన్నీ చాలా ఎండమిక్గా ఉన్న వైరస్ అండి రైట్ నౌ. ప్రీవియస్గా కోవిడ్ అనేది చాలా పాండమిక్ లెవెల్లో ఉండేది, ఇప్పుడు అంతా ఎండమిక్ లెవెల్లో వచ్చేసింది. అంటే లోకల్గా ఇక్కడ లోకల్ వైరస్ పూల్స్లో కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్స్ మారి అవి మనకి మోస్ట్లీ ఈ పాపులేషన్కి సీజనల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ ఎయిర్ క్వాలిటీ పడిపోయింది అని వింటూ ఉంటాము, డస్ట్ ఉంటుంది, మొత్తం సిటీ అంతా డస్ట్ ఎక్కడ చూసినా కూడా. వీటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతామా, ఎంతవరకు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి పొల్యూషన్లో పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10 అని ఉంటాయి అన్నమాట. సో పర్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే 2.5 సైజ్లో ఉంటాయి, అది మైక్రోమీటర్స్లో, సో మైక్రాన్స్లో. సో ఆ 2.5 అనేది ఎయిర్వేస్ డిస్టల్ లెవెల్ వరకు వెళ్ళిపోతాయి, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉండే పార్టికల్స్ కాబట్టి. దట్ విల్ గో టు ఎయిర్వేస్ అనేది ట్యూబుల్ లాగా ఉంటాయి. మనం తీసుకునే శ్వాస పైపు మేజర్ ట్రేకియా అంటాము, అది 2 విధాలుగా విభజించబడుతుంది. దాని తర్వాత మల్టిపుల్ లెవెల్స్లో ఇలా చిన్నగా అయిపోతూ ఉంటుంది. సో ఆ 2.5 మైక్రాన్స్ ఆ లెవెల్ మిల్లీమీటర్స్ లెవెల్లో ఈ పార్టికల్స్ అనేవి ఆ శ్వాస పైపు వరకు వెళ్ళిపోతాయి. సో 2.5 మైక్రాన్స్ అండ్ 10 మైక్రాన్స్, ఈ టైప్ ఆఫ్ పొల్యూషన్ మన హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కన్స్ట్రక్షన్స్, మనకి బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. దానివల్ల పర్టికులేట్ మ్యాటర్ 10 చాలా పెరుగుతుంది. అది కాకుండా వెహికులర్ పొల్యూటెడ్ లైక్ కార్బన్ ఎమిషన్ వెహికల్స్, దీనివల్ల పర్టికులేట్ మ్యాటర్ 2.5 పెరుగుతుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్న ఏరియాస్లో మనం ఉంటే కానీ పర్టికులేట్ మ్యాటర్ 2.5 చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ ఇంక్రీజ్ ద రెస్పిరేటరీ కంప్లైంట్స్ లైక్ కాఫ్. బేసిక్గా మనకు ఉండే కంప్లైంట్స్ రెస్పిరేటరీ సిస్టంలో ముఖ్యంగా 3 అండి. కాఫ్ అంటే దగ్గు, తెమడ, ఆయాసం. ఇవి ఏ పొల్యూషన్కి ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇలాగ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ససెప్టబిలిటీ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్? సో పొల్యూషన్స్లో ఉన్నప్పుడు, ఇలాగ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు నేను మా పేషెంట్స్కి చాలా అడ్వైస్ చేసేది ఏంటంటే ఇంట్లో ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం, ఎస్పెషల్లీ ఎలర్జిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం. ఆ హ్యూమిడిఫైయర్ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అంతా కొంచెం హ్యూమిడిటీ పెరుగుతుంది, దానివల్ల ఎలర్జిక్ సిమ్టమ్స్, ఈ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ కానీ ఎయిర్వేస్ కానీ కొంచెం తగ్గుతుంది. కానీ దానివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఇలాగ హ్యూమిడిఫైయర్ ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, మన చుట్టూరు ఫంగస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అదొక్కటి కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి. సో అలాగ హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడము, మాస్క్స్ పెట్టుకోవడము, ఇండోర్లో ఉండడము, డోర్స్ క్లోజ్ చేసుకోవడము. మన ఫోన్లో ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసాయి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం చూసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరీ మోర్ దెన్ 100 కానీ 120 కానీ అయిపోతే మాత్రం
ఐ అడ్వైజ్ యూ టు స్టే ఎట్ హోమ్స్. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా కార్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. ఓకే, మేజర్గా దగ్గు అయితే ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ అనమాట. అవునండి. అది కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల వచ్చే దగ్గా, లేదంటే టీబీ ఉన్న వాళ్ళకు కూడా కామన్గా దగ్గు వస్తూ ఉంటుంది కాబట్టి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఏది అని? అవునండి, దగ్గు అనేది ఒక రెస్పాన్స్ టు ఎనీథింగ్ అండి. మన మన లంగ్స్ అనే రెస్పిరేటరీ సిస్టమ్స్, ఇట్స్ రెస్పాన్స్ టు ఎనీ స్టిములస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గు రావచ్చు, లేకపోతే ఏదైనా ఎలర్జన్ వెళ్ళినా దగ్గు రావచ్చు, లేకపోతే మనము ఏదైనా డస్ట్ పార్టికల్ కానీ పెద్ద పార్టికల్స్ కానీ తెలియకుండా మనము లోపట వెళ్ళిపోయినా కూడా మనకు దగ్గు అనేది రావచ్చు. ఎందుకంటే మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ దగ్గుతో ఆ పార్టికల్స్ని బయటికి తీయడానికి ట్రై చేస్తుంది. సో దగ్గు అనేది రెస్పాన్స్, ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్స్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు టీబీకి దగ్గు వస్తుంది, ఎలర్జిక్కి దగ్గు వస్తుంది. టీబీకి దగ్గు అది ఇన్ఫెక్టివ్, అది ఎలర్జిక్ అనేది నాన్ ఇన్ఫెక్టివ్, అంటే సోకదు. కానీ టీబీ అనే వ్యాధి వల్ల దగ్గామనుకోండి, అది ఆపోజిట్ పర్సన్ కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ అది ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అదే ఎలర్జిక్ కాఫ్ అనుకోండి, ఇట్ విల్ నాట్ ట్రాన్స్మిట్. ఇంకొకటి ఏంటంటే ఇలాగా ఇన్ఫెక్టివ్గా ఉన్నప్పుడు పేషెంట్స్ యూజువల్లీ వీక్గా అవ్వడము, వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడము, ఫీవర్ రావడము, దగ్గుతో పాటు తెమడ ఎక్కువగా రావడము జరుగుతుంది. అదే ఎలర్జిక్ కాఫ్లో అంతగా రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు, బట్ ఫీవర్ ఇలాంటివన్నీ పెద్దగా ఉండవు ఎలర్జిక్ కాఫ్లో. అండ్ వెయిట్ లాస్ అనేది టీబీలో చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కానీ కొంచెం ఎల్డర్గా ఉన్న పేషెంట్స్కి, ఇమ్యూనో సప్రెసివ్ స్టేట్లో ఉన్న పేషెంట్స్, అంటే షుగర్స్ చాలా ఎక్కువగా డయాబెటీస్గా ఉన్న పేషెంట్స్ కానీ, ఏదైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి దానికి ఏమన్నా మందులు తీసుకున్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి కామన్గా మనకు కనిపించవు. అంటే లంగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు దగ్గు రావాలి, జ్వరం రావాలి, ఆయాసం రావాలని రూల్ లేదు. ఎందుకంటే కొంతమందికి అది కనిపించవు, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్. సో ఇలాంటి వాళ్ళతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఇస్ ద థింగ్ అంటే. ఓకే, అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, అండ్ ఊపిరితిత్తులు చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయని వింటూ ఉంటాం. సో ఆ డ్యామేజ్ ఎంతవరకు ఉంటుందంటారు? ఎస్ అండి, ఇప్పుడు చాలా మా హాస్పిటల్ ఏదైతే ఏరియాలో ఉందో అక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా. సో దాంట్లో ఏమవుతుంది అంటే చాలామంది పేషెంట్స్ సడన్ ఎక్స్పోజర్ టు కెమికల్స్తో వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కోవిడ్ ఎలాగైతే మనకి లంగ్ అంతా ఇన్వాల్వ్ అయిపోతుందో వీళ్ళకి కూడా ఈ కెమికల్ ఎక్స్పోజర్తో ఇమీడియట్లీ మొత్తం లంగ్ అంతా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో కోవిడ్కి ఎలాగైతే మనం స్టిరాయిడ్స్ యూజ్ చేస్తామో వీళ్ళకి కూడా స్టిరాయిడ్స్ యూజ్ చేయాలి. అండ్ కానీ ఒక వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి త్వరగా హాస్పిటల్కి వస్తే రికవరీ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి కానీ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇలాగా ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్, ఫార్మస్యూటికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ రియాక్టివ్ ఎయిర్వే డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట. సో వీళ్ళ ఎయిర్వేస్ అని ఆస్తమా ఎవరైతే ఎలా ఉంటుందో అలాగనే వీళ్ళ ఎయిర్వేస్ కూడా అలానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆస్తమా పేషెంట్స్ ఎలా ఉంటారో వీళ్ళకి కూడా అలానే ఉంటాయి బేసిక్లీ సిమ్టమ్స్ అంతా. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది, దీనివల్ల కూడా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు ఒక ఆస్తమా పేషెంట్ కానీ సిఓపిడి పేషెంట్ కానీ, సిఓపిడి అంటే అది స్మోకింగ్ వల్ల వస్తుంది. ఈ మధ్య కనుక్కుంది ఏంటంటే పుట్టుకతో కూడా రావచ్చు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. అండ్ ఆస్తమా పేషెంట్స్, ఎలర్జిక్ పేషెంట్స్, వీళ్ళకి మనము ఏదైనా ఇంట్లో తాలింపు వేసుకున్నా కానీ, ఏదైనా పొగ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి కాఫ్ రావడము, సిమ్టమ్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదే నార్మల్ పీపుల్కి అంత ఉండకపోవచ్చు అండి. డిఫరెన్స్ ఏంటి సిఓపిడికి ఆస్తమాకి? సిఓపిడి అనేది ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళకు వస్తుంది. ఆస్తమా అనేది ఇది ఎలర్జిక్ కండిషన్. ఇప్పుడు మనకు దురద వస్తుందండి, అది ఎలర్జీ వల్ల దురద వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఎలర్జిక్ కండిషన్. అదే సిఓపిడి అనుకోండి, అది బికాజ్ ఆఫ్ స్మోకింగ్ కానీ, ఎవరైతే ఓల్డెన్ డేస్లో కట్ల పొయ్యి పెట్టి వండుతారో వాళ్ళకి కానీ, స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి కానీ, వీ కాల్ ఇట్ సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. వీళ్ళకి లంగ్లో చేంజెస్ కూడా వస్తాయి, ఎంఫసెమాటిక్ రిలేటెడ్ చేంజెస్ కూడా సిఓపిడి అనే పేషెంట్స్కి వస్తాయి. ఓకే, అండ్ స్పిరోమెట్రీ అంటే ఏంటి? స్పైరోమెట్రీ అంటే అదొక టెస్ట్ అండి. అది ఆస్తమా కానీ సిఓపిడి కానీ అది ప్రూవ్ చేయాల్సిన టెస్ట్. ఒక ఆస్తమా కానీ సిఓపిడి పేషెంట్ కానీ మీ దగ్గరికి వచ్చారు, అది మీరు ఆస్తమా ఆర్ సిఓపిడి ఆర్ ఇంకేమైనా లంగ్ డిజైన్ ఎలాగా నిర్ధారించబడుతుంది? ఈ టెస్ట్ చేస్తేనే మనకి ఒక ఐడియా వస్తుంది, మనం ఆస్తమా అన్న, సిఓపిడి అన్న, ఇంకా వేరే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అన్న
ఆర్ ఒబిసిటీ వల్ల వచ్చిన లంగ్ ప్రాబ్లం అన్న ఇవన్నీ స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా మనం ఈజీగా తేల్చొచ్చు. ఇంకొకటి ఈ టెస్ట్ ఎలాగ ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్కి ఇయర్ బై ఇయర్ ఈ ఆస్తమా అనేది కంట్రోల్లో ఉందా లేకపోతే లంగ్ ఫంక్షన్ అనేది తగ్గుతుందా చూసుకోవడానికి కూడా ఈ స్పైరోమెట్రీ అనేది ఉపయోగపడుతుంది మనకి. స్పైరోమెట్రీ పెయిన్ఫుల్గా ఉంటుందా లేదంటే? స్పైరోమెట్రీ అనేది చాలా ఫోర్స్ఫుల్గా ఎగ్జైల్ చేయాలి. సో యూజువలీ నార్మల్ పేషెంట్స్ అందరూ చేయగలుగుతారు, కానీ కొంతమంది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. రీసెంట్గా మైయోకార్డియల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కానీ, వీళ్ళకి కానీ 7 daysలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కానీ, ఐ సర్జరీ ఉన్న వాళ్ళకి కానీ, థొరాసిక్ సర్జరీ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్సెట్రా ఇలా ఉన్న వాళ్ళకి కానీ మేము స్పైరోమెట్రీ అట్లీస్ట్ అవాయిడ్ చేస్తాం. అంటే కంప్లీట్గా కాదు, ఒక ఎవ్రీ కండిషన్కి ఒక 15 to 20 days అలా అవాయిడ్ చేస్తాం. అండ్ ఆస్తమా అనేది హెరిడిటరీ ఇష్యూనా లేదంటే ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఆస్తమా అనేది చాలా ఇన్డెప్త్గా స్టడీ చేయడం జరిగిందండి. సో ఆస్తమా నాట్ జస్ట్ ఫ్యామిలీలో ఉన్న ఆస్తమా రావచ్చు, అది అటోపిక్ ఆస్తమా అంటాం, ఎలర్జిక్ ఆస్తమా అంటాం, ఆర్ ఫ్యామిలీలో లేకపోయినా కూడా రావచ్చు. సో దాన్ని అదర్ న్యూట్రోఫిలిక్ ప్రిడామినెంట్ ఆస్తమా అని అంటాం. సో కొంతమంది ఒబీస్గా ఉంటారు, వాళ్ళకు కూడా ఆస్తమా రావచ్చు. సో ఆస్తమా ఈజ్ ఎ డిఫరెంట్ బ్రాడర్ స్పెక్ట్రమ్ ఉంది. ఆస్తమా అంటే ఎలర్జీ ఉంటుంది ఇలానే ఉంటుందని లేదు, చాలా బ్రాడ్గా విభజించబడిపోయింది ఆస్తమా అంటే. సో బేస్డ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఆస్తమా ట్రీట్మెంట్ కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటుంది, ప్రోగ్నోసిస్ కూడా వేరీ అవుతుంది. ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఆస్తమా బట్టి డిపెండ్ అయి ఉంటాయి. కొంతమందిలో దగ్గు అనేది కంటిన్యూస్గా ఎవ్రీడే ఉంటుంది, వాళ్ళకి తగ్గకుండా ఉంటుంది. సో దీన్ని మనం టీబీ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అన్ని దగ్గు డజంట్ క్లాసిఫై అండర్ టీబీ అండి. దగ్గుని ఎవరికైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒబీస్ ఇండివిజువల్ ఉన్నారు, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుంది, కడుపులో నుంచి పైకి వెళ్ళి ఆ పైన ఎయిర్వేస్ అనేది ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ యాసిడ్స్, దీనివల్ల కూడా దగ్గు రావచ్చు. ఆర్ కొంతమంది కోల్డ్ ఉంటుంది, సైనసైటిస్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనకి పోస్ట్ నేసల్ డ్రిప్ అని దానివల్ల కూడా కాఫ్ అనేది రావచ్చు. సో అన్ని కాఫ్ టీబీ కాదు, కానీ కాఫ్ ఉంది అంటే కంపల్సరీ పల్మనాలజిస్ట్ దగ్గర చూపించడం మేలు. ఓకే, ఇలా దగ్గు లేదా జలుబు సంథింగ్ ఎలర్జీస్కి వెంటనే ఆవిరి తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆవిరి అనేది ఎంతవరకు సజెస్టబుల్, ఎంతవరకు తగ్గించిద్ది? ఇప్పుడు ఏ గైడ్ లైన్స్ తీసుకున్నా కానీ ఆవిరి పెట్టాలి అని ఏ గైడ్ లైన్స్లో అయితే లేదండి ఫర్ ఆస్తమా. బట్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ హైదరాబాద్ డ్రై క్లైమేట్ అన్నాను, అదే మీరు విశాఖపట్నంలో సేమ్ ఆస్తమా పేషెంట్ పెట్టండి, హైదరాబాద్లో సేమ్ ఆస్తమా పేషెంట్ పెట్టండి, హైదరాబాద్లో ఉన్న అదే పేషెంట్కి ఆస్తమా సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ వెరీ డ్రై క్లైమేట్. సో అదే మీరు ఆవిరి పెట్టుకున్నారు అనుకోండి, మీరు కొంచెం మాయిశ్చరైజ్ చేస్తున్నారు, ఎయిర్వేస్లో అంత మాయిశ్చర్ ఎంటర్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఆస్తమా సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా. అది ట్రీట్మెంట్ కాదు, కొంతవరకు బెటర్గా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది ఇన్హేలర్స్ ఇవ్వాలి. ఇన్హేలర్సే మెయిన్ స్ట్రే ఆఫ్ ట్రీట్మెంట్స్. ఇన్హేలర్స్ మీరు టీవీలో చాలాసార్లు చూసుంటారు, జస్ట్ నోట్లో పఫ్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇన్హేలర్. ఓకే, ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ ఉన్నాయి అని ఎలా అర్థమవుతుంది? లంగ్ అనేవి ఒక స్పాంజ్ లాగా, ఒక కాటన్ లాగా సాఫ్ట్ మెటీరియల్ లాగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎయిర్ తీసుకుంటే ఊపిరితిత్తులు అనేవి పెరుగుతాయి, మళ్ళీ ఎక్సేల్ చేస్తే ఊపిరితిత్తులు చిన్నగా అవుతాయి. సో ఈ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ అది రాయిలాగా మారిపోయింది అనుకోండి, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటాం. సో అలాగ రాయిలాగా మారిపోతే ఊపిరితిత్తులు ఇలాగ ఎక్స్పాండ్ అవ్వు, కంట్రాక్ట్ అవ్వు ఫస్ట్. నెక్స్ట్ మనం పీల్చుకున్న గాలి అనేది రక్తంలోకి వెళ్ళదు బికాస్ ఆఫ్ దిస్ ఫైబ్రోసిస్. సో దిస్ లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది చాలా మనం చూసింది, కోవిడ్లో చాలా చూసాం ఇలాంటి కేసెస్. డిఎల్సిఓ అంటే ఏంటి? ఇది ఏమైనా ట్రీట్మెంట్ అంటారా? దిస్ ఇస్ అ న్యూవర్ టెస్ట్ అండి. డిఎల్సిఓ అనేది ఒక స్పైరోమెట్రీ అని మీరు ఎలాగైతే అన్నారో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లంగ్ ఫంక్షన్ టెస్ట్, డిఫ్యూజన్ లంగ్ కార్బన్ మోనాక్సైడ్. ఈ టెస్ట్ చాలా అడ్వాన్స్ టెస్ట్. సో ఈ టెస్ట్ అన్ని హాస్పిటల్స్లో ఉండవు. బట్ ఈ టెస్ట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఈ లంగ్ ఫైబ్రోసిస్కి మెయిన్గా, లంగ్ ఫైబ్రోసిస్లో లంగ్ డిఫెక్ట్ అంటే ఆక్సిజన్ మన లంగ్లోకి వెళ్ళి బ్లడ్ వెజల్లోకి వెళ్తుందా, అంటే ఈ ప్రాసెస్లో ఏమన్నా డిఫెక్ట్ ఉందనుకోండి, ఈ డిఎల్సిఓ వల్ల మనకు తేలుతుంది. సో లంగ్ ఫైబ్రోసిస్కి ఈ డిఎల్సిఓ అనే పరీక్ష చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. కాలర్ని తీసుకుందాం. లక్ష్మారెడ్డి, నమస్తే అండి.
నమస్తే మేడం. సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, నాకు 1 మంత్ నేను హాస్పిటల్ ఉన్నా. మ్, అయితే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అవుతుంది కదా. అయితే వాటర్ పోయినప్పుడు ఎప్పుడన్నా లంగ్స్ లో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే, మొత్తం చెప్పండి. ఏం లేదు మేడం, సడన్ గా లంగ్స్ లోకి కొద్దిగా వాటర్ అయినప్పుడు ఇలా లంగ్స్ లోకి వెళ్తున్నాయి వాటర్. ఓకే, డాక్టర్ గారు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే అండి. కొంచెం మీ ప్రాబ్లం కొంచెం కరెక్ట్గా చెప్పగలుగుతారా? అంటే వాటర్ తాగుతుంటే మీకు దగ్గు రావడం జరుగుతుందా? ఎలా చెప్పగలుగుతున్నారు మీరు లంగ్లోకి వెళ్ళిపోతుందని? అంటే మనకు అర్థమవుతుంది సార్. అనుకోకుండా మ్మ్. సడన్ గా కొద్దిగా నీళ్ళు వెళ్తున్నాయి అప్పుడు. ఒక్కొక్కసారి వెళ్తున్నాయి. చెప్పండి, వినిపిస్తుంది మాకు. అయితే లంగ్స్ లోకి ఎప్పుడు వెళ్తలేవు, ఎప్పుడో సరే అనుకోకుండా లంగ్స్ లోకి వెళ్తుంది వాటర్ అయితే. ఓకే ఓకే ఓకే. మీకేమన్నా వెయిట్ లాస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? జ్వరం రావడం కానీ వెయిట్ లాస్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? సార్ నేను మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఏదిలే కానీ ఎప్పుడో అదే స్మాల్ ప్రాబ్లం అనుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి వెళ్తుంది లంగ్స్ లోకి. ఒక్కసారి చూడాలండి, ఎందుకంటే నార్మల్గా వెళ్ళకూడదు అలాగా. ఎప్పుడో ఒకసారి మనము తట్టుకొని అలా చేయడం అంటే ఇది ఓకే. బట్ మీకు ఫ్రీక్వెంట్గా అట్లా అవుతుందన్నప్పుడు మీరు కంపల్సరీ ఒకసారి మీరు డాక్టర్ గారికి చూపించుకోవడం మేలు. ఎందుకంటే ప్రాబ్లం అనేది మనం అర్లీగా డయాగ్నోస్ చేస్తేనే మనకి కంప్లీట్గా రికవరీ ఉంటుంది. సో ఒకసారి కంపల్సరీ మాత్రం ఒకసారి చూపించడం బెటర్ అండి. వాళ్ళు ఎండోస్కోపీ చేయడం కానీ ఏదో చేయడం కానీ చేస్తారు. కంపల్సరీ మీ నియర్ బై డాక్టర్ గారు చూపించుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల చాలా వేరేవి కూడా ఉండొచ్చు, మేబీ ఏమీ ఉండకపోవచ్చు కూడా. బట్ మీరు నియర్ బై పల్మనాలజిస్ట్ కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ చూపించుకోవడం ఐ విల్ సజెస్ట్. ఓకే. అండ్ డాక్టర్, ఎక్సెసివ్ ఇన్హేలర్స్ ఆర్ నెబులైజర్స్ యూస్ చేయడం కూడా మంచిది కాదు అని అంటారు. సో ఎంతవరకు సజెస్టబుల్ ఇవి? డాక్టర్స్ చెప్పినట్టు ఫాలో అవుతే నథింగ్ రాంగ్ ఇన్ దట్ అండి. అంటే స్టిల్ బికాస్ ఇప్పుడు ఎవ్రీ దాంట్లో స్పెషాలిటీస్ వచ్చేసాయి కదండి. లంగ్స్ అంటే పల్మనాలజిస్ట్ ఆర్ సీయింగ్. సో నెబులైజేషన్స్ ఒక పల్మనాలజిస్ట్ వాళ్ళు చూసి ఎప్పుడు వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎప్పుడు ఆపాలని వాళ్ళు చెప్పినది ఫాలో అవుతే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు నెబులైజేషన్ వాడకపోతే ఆ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు నెబులైజేషన్ వాడి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అది కూడా ఆ కాంప్లికేషన్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఉంది, ఆస్తమా కానీ సిఓపిడి కానీ, ఈ ప్రాబ్లం హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్ అని అంటాం. సో ఎయిర్వేస్ అనేవి మూసుకుపోతూ ఉంటాయి. దాన్ని నెబులైజేషన్తో మనం ఓపెన్ చేస్తూ ఉంటాం. లోపలగా హైపర్ ఈమిక్ అండ్ ఎర్రగా ఉండే ఎయిర్వేస్ని, ఆ రెడ్నెస్ని తగ్గిస్తూ కూడా ఉంటుంది ఈ నెబులైజేషన్స్ వల్ల. సో దీనివల్ల నెబులైజేషన్ ముఖ్యంగా దీనికి హెల్ప్ అవుతుంది. సో ఎక్సెసివ్గా వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది వాస్తవమే, కానీ వాడకపోతే దానివల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువ. కాబట్టి లిజన్ టు యువర్ డాక్టర్. ఓకే. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్స్ ఇష్యూస్ వస్తాయనేది తెలిసిన విషయమే. అయితే వన్స్ వాళ్ళు మానేసిన తర్వాత మళ్ళీ ఏమైనా క్యూర్ అవుతారా, లేదంటే వన్స్ అవి స్పాయిల్ అయిన వాటిని మనం ఇంకా ట్రీట్మెంట్స్ త్రూ బాగు చేసుకోవడం అంటారా? సో ఈ స్మోకింగ్ మీకు తెలిసిన విషయమే, స్మోకింగ్లో మోర్ దాన్ 70 టైప్స్ ఆఫ్ కార్సినోజన్స్ ఉన్నాయి. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ని సృష్టించే సబ్స్టెన్సెస్. సో దాంతోపాటు స్మోకింగ్ ఏం చేస్తుందంటే లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్ని కాజ్ చేస్తుంది, ఎంఫసిమాని కాజ్ చేస్తుంది అని మీరు ఆల్రెడీ టీవీలో చాలా చూసుంటారు. సో మీ క్వశ్చన్ ఏమన్నారండి? మళ్ళీ నేను మర్చిపోయాను కొంచెం. సో వన్స్ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి అని తెలిసిన తర్వాత స్మోకింగ్ ఆపేసినా కూడా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే అంటారా, లేదంటే క్యూర్ అవుతుంది అంటారా? అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఐదర్ మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ లంగ్ ఫంక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. అదే స్మోకర్స్కి చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ లంగ్ ఫంక్షన్ నార్మల్ పర్సన్ లంగ్ ఫంక్షన్ కంటే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. సో ఈ స్మోకింగ్ చేసి కంటిన్యూస్గా చేస్తున్న వాళ్ళకి లంగ్ ఫంక్షన్ అనేది చాలా తగ్గుతుంది. దాంతోపాటు లంగ్ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది పోతుంది చాలా మటుకు. సో వీళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అదే ఇంతకుముందు స్మోక్ చేసి మీరు ఆపారనుకోండి, లంగ్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా పాడైన లంగ్ అయితే మనం ఏమీ చేయలేము, కానీ ఫ్యూచర్లో పాడవకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొంచెం ఓవరాల్ హెల్త్ పరంగా జస్ట్ లంగ్స్ అనే కాదు,
సెరిబ్రోవాస్కులర్ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ స్ట్రోక్స్ రావడం కార్డియోవాస్కులర్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ హార్ట్ స్ట్రోక్స్ కానీ న్యూరలాజికల్ స్ట్రోక్స్ కానీ రాకుండా మనము చాలా మటుకి అరికట్టచ్చు వితౌట్ ఇఫ్ యూ స్టాప్ స్మోకింగ్. ఓకే, కాలర్ ఉన్నారు భీమవరం నుండి సత్యనారాయణ రాజు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సమస్య చెప్పండి. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి. మా పాపకి 40 ఏళ్ళండి. ఓకే అండి. ఆవిడకి లంగ్స్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఓకే, చెప్పండి, మొత్తం చెప్పండి. లంగ్స్ లో స్టోన్స్ ఉన్నాయన్నారు. దానికోసం లంగ్స్ తీసేయాలని చెప్తున్నారు. సలహా ఇవ్వగలుగుతారా? ఒకసారి కరెక్ట్గా చెప్పగలుగుతారా అండి? లంగ్స్లో స్టోన్స్ అంటే అంటే మీరు కొంచెం కరెక్ట్గా నాకు చెప్పగలుగుతారా? అంటే సిటీ స్కాన్ రిపోర్ట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం నాకు చదివి వినిపించగలుగుతారా? నాకు పాప ఆఫీస్ నాకు ఇంగ్లీష్ రాదు. పాప అందే ఏంటంటే లంగ్స్ లో రాళ్ళు ఉన్నాయి, లంగ్స్ తీసేయాలని చెప్తున్నారు, ఎలాగైనా అడిగింది. అంటే మీరు చాలా బ్రాడ్గా చెప్తున్నారు, అది స్పెసిఫిక్గా మీరు చెప్పలేకపోతున్నారు. కరెక్ట్గా చెప్పగలిగితే మనం కరెక్ట్గా మనము సొల్యూషన్ ఆలోచించవచ్చు. స్టోన్స్ అంటే లంగ్స్లో స్టోన్స్ యూజువల్గా రావు. మరి మీరు లంగ్స్లో స్టోన్స్ అని అంటే అర్థం ఏంటి ఫస్ట్? అంటే అది కొంచెం కరెక్ట్గా మీరు రిపోర్ట్ చెప్పగలిగితే నేను కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాను. లేకపోతే బ్రాడ్గా అంటే వేగ్గా చెప్తే కరెక్ట్గా మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు అండి నేను. అంటే ఏం ఇష్యూస్ ఏమున్నాయి చెప్పండి. అంటే దగ్గు వస్తుందా ఆమెకి, లోపల తెమడలో నుంచి రక్తం వస్తుందా, ఆయాసం వస్తుందా, ఏమున్నాయి ప్రాబ్లమ్స్? కాల్ డ్రాప్ అయింది. సో యూజువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండదంటారా? అంటే లంగ్స్లో స్టోన్స్ అనేది అంటే చాలా బ్రాడ్గా చెప్తున్నారు. లంగ్స్లో స్టోన్స్ యూజువల్గా రావు, కానీ కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఓకే, కొంచెం ఎనీ స్ఫూటం కానీ ఎనీ సెక్రీషన్స్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలానే ఉండిపోతే అది క్యాల్సిఫై అయిపోతాయి. అది క్యాల్సిఫై అయిపోయింది అనుకోండి, అది స్టోన్స్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. బట్ ఇంతకుముందు చేసిన కాలర్ మరి స్టోన్స్ అంటున్నారు, అంత వేగ్గా చెప్తుంటే మనం దానికి ఆన్సర్ చెప్పలేము. కొంచెం స్పెసిఫిక్గా అడిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు దానికి. సో దట్ ఈస్ థింగ్. సో కమింగ్ టు దిస్ టాపిక్, పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే టీబీ వల్ల కావచ్చు, వచ్చే ఈ దగ్గుకి ఇంట్లో ఏదైనా క్యూర్ చేసుకోవడానికి మార్గాలు ఉంటాయంటారా? ఉంటాయండి. జస్ట్ అదే చెప్పాను కదా మీకు. సో ఇంట్లో కొంచెం ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం. ఒకవేళ మీ లొకేషన్లో చాలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా బ్యాడ్గా ఉందనుకోండి, మోర్ దెన్ 90, 100, 120s ఆ రేంజ్లో ఉందనుకోండి, దెన్ ఐ అడ్వైజ్ యూ టు హ్యావ్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడము, విండోస్ క్లోజ్ చేయడము, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడము, ఆల్ దీస్ థింగ్స్ కెన్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా విషయాలన్నీ కూడా కాలర్స్కి అలాగే మాకు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.